హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనము వేదమూర్తుల స్థుతులు అనేటువంటి అంటే శ్రీ భగవంతుని వేదాలు ఏ విధంగా స్థుతిస్తున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాము. అందులో మనం కొన్ని శ్లోకాలు చదివాను. 16 శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నాం. 14 నుంచి 16, 14, 15, 16 మూడు శ్లోకాలను కంప్లీట్ చేసుకున్నాం. ఇవి యాక్చువల్గా చాలా నిగూఢమైనటువంటి ఆ, తత్వాన్ని కలిగి ఉన్నటువంటి శ్లోకాలు కాబట్టి మనకి ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకమే చెప్పుకోగలుగుతున్నాము. కాబట్టి ఇప్పటి వరకు కేవలం మూడు శ్లోకాలని మనం చెప్పుకోగలిగాము. యాక్చువల్గా ఇంత డీప్ ఫిలాసఫీ ఇంతకు ముందు ఏ శ్లోకాల్లోనూ కూడా ఉండకపోవచ్చు కదా. ఎందుకంటే స్వయంగా వేదాలే భగవంతుని స్తుతిస్తున్నాయి అన్నప్పుడు అవి ఏ విధంగా ఎంత లోతైనటువంటి జ్ఞానం ఇందులో ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాం. అయితే 16వ శ్లోకంలో చూస్తే వేదాలు ఏం చెప్తున్నాయి అని అంటే, ఎవరైతే భగవంతుడి యొక్క లీలలని శ్రవణం చేస్తారో అది అమృత సాగరం లాంటి లీలలు. అమృత సాగరం అలాంటి లీలల్ని ఎవరైతే శ్రవణం చేస్తారో అలాంటి వాళ్ళు సమస్త దుఃఖాల నుంచి విముక్తులవుతారు. మరి కేవలం లీలల్ని శ్రవణం చేసేటువంటి వాళ్ళే, భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేసేటువంటి వాళ్ళే సమస్త దుఃఖాల నుంచి విముక్తులైతే, మరి స్వయంగా సాకార రూపాన్నే వాళ్ళు ధ్యాన లక్ష్యంగా చేసుకొని సాకార రూపానికే అర్చన చేసేటువంటి వాళ్ళు మరి ఏ స్థాయిలో ఎక్కడ ఉంటారు? వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళ గురించి ఇంకా మనం చెప్పడానికి ఏమైనా ఉంటుందా? సో అది చిన్న విషయం కాదు. ఆ అంతవరకు ఆ స్థాయి వరకు స్థిరులైనటువంటి వాళ్ళని చాలా గొప్పవాళ్ళు అని ఆ, వేదాలు వర్ణిస్తున్నాయి. ఓకే. సో కాబట్టి భగవంతుణ్ణి అనుభూతం చేసుకోవడంలో అత్యుత్తమమైనటువంటి అనుభూతి ఏమిటి అని అంటే, భగవంతుడి యొక్క నిజ రూపం ఏదైతే ఉందో ఆ నిజ రూపాన్ని అనుభూతం చేసుకోగలిగేటువంటి స్థితి, అది టాప్ మోస్ట్ భక్తి అవుతుంది. అందుకనే మనకి ప్రభుపాదుల వారు చెప్పారు, ఏ యోగ ప్రక్రియలో ఉన్నప్పటికీ నువ్వు భక్తి యోగ ప్రక్రియ వరకు రాకపోతే నీకు భగవంతుడి యొక్క సాకార రూపము అర్చన అనేటువంటి దాని యొక్క విలువ తెలియదు. దానివల్ల పొందేటువంటి ప్రయోజనం నీకు తెలియదు. కాబట్టి భగవంతుడు అంటే అస్తిత్వం లేనటువంటి వాడు, నిరాకారుడు, లేదంటే ఏదో అద్భుతమైనటువంటి కనిపించినటువంటి అదృశ్య శక్తి అనుకునేటువంటి స్థాయి భగవంతుని పట్ల అపరాధం చేసేటువంటి స్థాయి. కానీ భగవంతుణ్ణి కీర్తించే అంత పవిత్రత మనలో లేనటువంటి స్థాయి అవుతుంది. అందుకనే మనలో ఉన్నటువంటి అపరాధాలన్నీ కూడా పోవాలి అని అంటే మనము భక్తి యోగంలో ఉండాలి. ఓకే. మనలో ఉన్నటువంటి అపరాధాలన్నీ పోవాలి అని అంటే భక్తి యోగంలో ఉండాలి. అపరాధాలు ఎలా అంటే సముద్రపు అలల్లాగా. ఉం? ఒక్కొక్కసారి ఒక్కొక్క భావన, కోపం ఒకసారి, ఆవేశం ఒకసారి, ఈర్ష్య ఒకసారి, ద్వేషం ఒకసారి, ఉం? ప్రేమ ఒకసారి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉధృతంగా వస్తూ ఉంటుంది. ఓకే. మామూలుగా రావు. సముద్రంలో అలలు ఎలా వస్తాయో అలా ఆ అల వస్తుంది, మళ్ళీ పోతుంది. సో అలాంటి అపరాధాలన్నీ కూడా పోయి కామ్ అయిపోవాలి. సముద్రం ఎప్పుడైనా కామ్గా ఉంటుందా? ఉండదు అవును. ప్రభుజీ. అవునది. అలాంటి స్థితికి కామ్గా అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? అపరాధాలన్నీ అంటే ఆలోచనలు మారిపోవాలి. ఆలోచనలు అలా అంత ఉధృతంగా రాకూడదు. అలా రాకుండా ఉండాలి అంటే భగవంతుడి యొక్క చింతనలో ఉండాలి, భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి, భగవంతుడి యొక్క లీలలని శ్రవణం చేయాలి. అది చాలా ఉన్నతమైనటువంటి భక్తి అని చెప్తున్నారు. ఓకే. ఈరోజు 17వ శ్లోకంలో వేదాలు ఏమని స్తుతిస్తున్నాయి అనేటువంటిది ఈరోజు చూద్దాం. ఓకే. ఆ, హరే సునీత కృష్ణ హరిబాబు ప్రభు. మాధవ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు. ధృతయ ఇవ ధృతయ ఇవ స్వసంత్య సుభృతో యది తేను విధాం హృతయా ఇవ స్వస్వంతు సుగురుతో యది తే ను విదా. మహదహమాధయోంధ మసృజన్ యదనుగ్రహాత. మదహ మాదాయోండ మసృజన్ మదనుగ్రహాతః. పురుష విధోన్వయోత్ర చరమోన్నమయాదిషు యః
పురుష విదోన్వయోత్ర చరమోన్న మయాదిషు యః సదసతః పరం త్వమథ యథేష్వశేషమృతం. సదసతః పరం త్వమవద యదశ్వేవ శేషమృతం. వ్యాసించువారు నిన్ను శ్రద్ధగా అనుసరించడి వారు అయినప్పుడే నిజముగా జీవించువారు అయ్యెదరు. లేనిచో వారి శ్వాస కొలిమి తిత్తులు గాలి తీసుకొనుట వంటిదే అగును. కేవలము నీ కరుణ వలనే మహత్తత్వము అహంకారాదులు ఈ బ్రహ్మాండమును సృష్టించినవి. అన్న అన్నమయాది ప్రకటములతో నీవే చరమమైన వాడవు. జీవులతో పాటు నీవు అట్టి కోశముల్లో ప్రవేశించి అతడు ధరించిన రూపములనే స్వీకరింతువు. స్థూల సూక్ష్మ రూపములను భిన్నముగా నీవు వాటిని ఆధారముగు సత్యమై ఉన్నావు. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. ఒక తన నిమిషం. ఆ, ఒక నిమిషం. ఓకే. హరే కృష్ణ. ఓకే. సో శ్వాసించేటువంటి వ్యక్తి నిన్ను శ్రద్ధగా అనుసరించేటువంటి వాడు కాకపోతే వాడు తీసుకున్నటువంటి శ్వాస కూడా వృధా. ఓకే. మామూలుగా మీరు కొలిమి చూసారా? కొలిమిలు. ఆ ఉం? సో వేసుకున్నాం. కొలిముల్లో బొగ్గులు పొయ్యి. బొగ్గులే ఆ? కదా బొగ్గుల బొగ్గులు పొయ్యి అంటే. కొలిమి. బొగ్గుల కొలిమిలో వాళ్ళు ఏం చేస్తారు? ఒక కొడుతూ ఉంటారు. కొడుతూ ఉంటే అవి ఆ, గాలి వస్తూ ఉంటుంది కదా. ఓకే. అంటే ఆ ఆ బొగ్గులను రగిల్చడానికి, మంట రావడానికి, ఆ గాలిని ఇవ్వడం కోసం అది కొడుతూ ఉంటారు. అంటే విష్ణుకర ఏ తెలుసు. విధంగా అయితే ఊపిరితిత్తులు ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఊపిరితిత్తులు లావ్ అవుతాయి, సో ఎలా అయితే తగ్గుతాయో, సంకోచ వ్యాకోచాలు ఎలా అవుతాయో అలా ఆ యొక్క తిత్తి కూడా అది సంకోచ వ్యాకోచం అవడం వల్ల ఏమవుతుందంటే బయటికి గాలి వస్తుంది. ఆ వచ్చినటువంటి గాలి బయట ఉన్నటువంటి కొలిమిని రగుల్చుతుంది. ఓకే. సో దానికి మన ఊపిరితిత్తులకి తేడా ఏంటి? మన ఊపిరితిత్తులో శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటాం కదా ప్రభుజీ. అది కూడా అంతే చేస్తుంది. అది కూడా అంతే చేస్తుంది. లాక్కొని వదులుతుంది. గాలి అలా తీసుకుంటుంది, వదులుతుంది. అలానే దానికి దీనికి తేడా ఏంటి? తేడా అంటే అది మండిది అగ్ని కదా. ఆ అగ్ని మనం ఉమ్, అదేమో మనసులో అగ్ని రగులుస్తుంది ప్రభుజీ. భగవాన్ నామస్మరణ ఇదేమో చేయగలం. గాలి అంటే అది చల్లగా కొలిమేమో ఉంటుంది. అగ్ని రగులుస్తుంది తీసుకుంటూ వదలటం వల్ల. ఇది బతకం. ఉమ్. ప్రభుజీ అంతేనా ఒక తేడా? ఇంకేం లేదా? అంటే అగ్నిని ప్రతి మనిషి రగిలించడం ఆజ్ఞ తేడా. చేస్తారు ప్రభుజీ. ఇదేమో జీవించడానికి ఉపయోగపడుతుంది తీసుకునే శ్వాసని. ఉమ్. మన ఓకే. శ్వాసోచ్ఛ్వాసాలు ఒక మనిషి చేస్తాడు. ఇది బంగారం పని చేసే వాళ్ళు, కంసాలు పని చేసే వాళ్ళు ఉమ్. ఉపయోగిస్తారు అవి. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. ఉమ్. కత్తులు అవి ఓకే. తయారు చేస్తారు వాళ్ళు. సో ఒకవేళ ఊపిరితిత్తులను ఉపయోగించి ఊపిరి పీల్చుకుంటూ ఈ శరీరానికి జీవాన్ని ఇచ్చి భగవంతుణ్ణి స్మరించుకోకపోతే మనకున్నటువంటి ఊపిరితిత్తులు కొలిమిలో ఉన్నటువంటి తిత్తులతో సమానం. ఓకే. చేస్తాడు. అది చెప్తుంది. ఓకే. కొలిమి తిత్తులు గాలి తీసుకున్నటువంటిదే అవుతుంది తప్ప కేవలం నీ కరుణ వల్లనే మహతత్వము అహంకారాదులు ఈ బ్రహ్మాండమును సృష్టించినవి. అన్నమయాది ప్రకటనలో నీవే చరమమైన వాడవు. జీవునితో పాటు నీవు అట్టి కోశములలో ప్రవేశించి అతడు ధరించినటువంటి రూపమునే స్వీకరింతువు. స్థూల సూక్ష్మ రూపములను భిన్నముగా నీవు వానికి ఆధారముగు సత్యమై ఉన్నావు. అంటే భగవంతుడు ఎవరు అనంటే, భగవంతుడు మన జీవుడిలోకి ప్రవేశించి జీవుడి యొక్క రూపాన్ని స్వీకరించారు. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనలో పరమాత్మ ఉన్నారు కదా. సో ఈ శరీరానికి యజమాని ఎవరు? జీవాత్మ. పరమాత్మ శరీరానికి ఆత్మ. యజమాని ఎవరు అంటే ఆత్మ. పరమాత్మ కూడా. ఈ శరీరంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ యజమానులు కదా. ఈ ఆత్మ శరీరంలో పరమాత్మ ఎవరెవరు ఉంటారో ఆ? పరమాత్మ. ఈ ఇద్దరు శరీరంలో ఎవరెవరు ఉంటారో పరమాత్మ వాళ్ళందరూ రెండు యజమానులే. ఉంటాయి ప్రభు. ఈ శరీరంలో ఉన్న వాళ్ళందరూ యజమానులే. శరీరంలో ఎవరున్నారు? ఆత్మ పరమాత్మ. పరమాత్మ ఆత్మ, రెండు పరమాత్మ. ఉన్నాయి. ఈ శరీరంలో ఆత్మ పరమాత్మతో పాటు ఇంకెవరు లేరా? ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు కదా ప్రభుజీ. జీవాత్మ కూడా అది అంగానికే. జీవుడు దేహం ఉంది. ప్రభుజీ ఇప్పుడు ఆత్మలో శరీరంలో జీవాత్మ ఉన్నప్పుడు అనేక బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. ఓకే.
ఎలర్జీ కూడా ఉంది ప్రభుజీ. ఎస్ ప్రభు. ఆ, Yes. చాలా బ్యాక్టీరియాలు ఉన్నాయి, కల్మషం. క్రిమి కీటకాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి ఇంకా మనకి తెలియకుండా. ఓకే. సో ప్రాబ్లం ఏంటంటే పరమాత్మ ఈ శరీరాన్ని నాది అని అనుకోవట్లేదు, ఆ బ్యాక్టీరియాలు కూడా ఈ శరీరం నాది అని అనుకోవట్లేదు. దురదృష్టవశాత్తు ఈ ఆత్మ మాత్రమే ఈ శరీరం నాది అనుకుంటుంది, ఈ శరీరమే నేను అనుకుంటుంది. ఓకే. అంటే ఏంటి తేడా ఈ శరీరంలో ఉన్న ఆత్మకి, ఈ శరీరంలో ఉన్న పరమాత్మకి, ఈ శరీరంలోనే ఉన్నటువంటి బ్యాక్టీరియాలకి తేడా ఏంటి? పరమాత్మకి పరిపూర్ణ జ్ఞానం ఉంది, ఈ ఆత్మకి లేదు ఆ జ్ఞానం పూర్తిగా. దీనికి హక్కుదారు తాను కాదు అనేది ఆత్మకు ఉమ్, అంతగా లేదు, ఉమ్, పరమాత్మకి పూర్తిగా ఉంది. ఉమ్. ఎందుకంటే ఆ ఆ, భౌతికమైనటువంటి ఇప్పుడు ఏ విధంగా అయితే వర్షం నీళ్లు మురికి నీళ్ళల్లో పడితే మురికి నీళ్ళుగా మారిపోతాయి కదా, అదే వర్షం నీళ్లు సముద్రం నీళ్ళల్లో పడితే ఉప్పగా మారిపోతాయి. అదే వర్షం నీళ్లు నదిలో పడితే నదిలో నీళ్లు ఎలా మారిపోతాయి అలా మారిపోతాయి. అలానే ఈ జీవుడు ఈ శరీరంలోకి రాగానే, ఈ భౌతిక ప్రకృతిలోకి రాగానే ఈ భౌతిక గుణాలు అంటుకుంటున్నాయి. ఓకే. అలా అంటుకోకుండా ఉండాలి అని అంటే, అలా అంటుకోకుండా ఉండాలి అంటే దానికి చాలా గొప్ప సాధన అవసరం. ఏ విధంగా అయితే హంస ఏం చేస్తుంది, హంస హంస పాలని నీళ్ళని వేరు చేస్తుంది. నీళ్ళని వేరు చేస్తుంది. వేరు చేస్తుంది. రెండు కలిసిపోయినా కానీ వేరు చేస్తుంది. హంస లాంటి స్థితికి వెళ్ళాలి, హంస లాంటి స్థితికి వెళ్ళాలి. మనం భౌతిక కల్మషాలలోనే ఉండి ఉన్నప్పటికీ ఆ భౌతిక కల్మషాలు మనకు అంటకుండగా చూసుకోవాలి. తామరాకు నీటిలోనే ఉండి కూడా నీటి బొట్టు తామరాకు మీద అంటకుండగా ఎలా ఉంటుందో అలా. ఓకే. ఇలానే ఉండమని చెప్పాడు కదా మన కృష్ణుడు భగవద్గీతలో కూడా, ఉదాహరణతో సహా చెప్పారు, తామరాకు ఉదాహరణ. ఓకే. ఎస్ ప్రభు. ఈ భౌతిక విశ్వంలోనే ఉంటూ భౌతిక కర్మలు చేస్తూ భౌతిక కల్మషాలు అంటకుండగా ఉండడం ఎలా అని చెప్పారు మనకి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఆ మనము ఆ సాధన. భగవంతుణ్ణి శ్రద్ధగా అనుసరించగలగాలి. ఓకే. భగవంతుడి యొక్క అంటే భగవంతుని శ్రద్ధగా అనుసరించడం అంటే ఎలా, ఎలా అంటే జ్ఞాన వైరాగ్యాలు. పరమాత్మ ఈ భౌతిక విశ్వంలోనే ఉన్నారు మనతో పాటు కదా. ఆత్మ ఎలా ఈ శరీరంలో ఉందో పరమాత్మ కూడా ఈ శరీరంలో అలానే ఉంది. కానీ పరమాత్మ ఏమనుకుంటుంది, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మలా అనుకోవట్లేదు. ఆత్మ ఏమనుకుంటుంది, ఈ చెవులున్నాయి, ఈ చెవులను ఉపయోగించి మంచి సినిమా పాట వినాలి. ఈ కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళను ఉపయోగించుకొని మంచి అందాన్ని చూడాలి. ఈ ముక్కు ఉంది, ఈ ముక్కును ఉపయోగించుకొని మంచి వాసన చూడాలి. ఈ నాలుక ఉంది, ఈ నాలుకను ఉపయోగించుకొని మంచి రుచిని చూడాలి. ఇలాంటి ఆ కోరికలన్నింటినీ కూడా ఉన్నటువంటి ఇంద్రియాలతో తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ఆత్మ. కానీ పరమాత్మ ఏం చేస్తుంది, పరమాత్మ కూడా ఆత్మలానే ఈ శరీరంలో ఉన్నారు. ఏ విధంగా అయితే ఈ ఆత్మ క్షేత్రజ్ఞుడో పరమాత్మ కూడా క్షేత్రజ్ఞుడే, ఏం తేడా లేదు. కానీ ఆత్మలా ప్రవర్తించట్లేదు పరమాత్మ. పరమాత్మ ఈ ముక్కు నాది, ఈ కన్ను నాది, ఈ చెవు నాది, ఇవన్నీ నా ఇంద్రియాలు, నా ఇంద్రియ భోగం కోసం ఇవన్నీ ఉన్నాయి, నేను కూడా భోగించాలి అనేటువంటి భావంలో పరమాత్మ లేదు. ఓకే. అది ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి తేడా. అందుకనే ఈ జీవుడు ఏం చేయాలంట, పరమాత్మని అనుసరించాలి అని అంటున్నారు. ఓకే. ఎప్పుడైతే ఈ జీవుడు శ్రద్ధగా పరమాత్మని అనుసరిస్తాడో అప్పుడు వాడు తీసుకునేటువంటి ఊపిరికి ఒక అర్థం ఉంది, లేకపోతే వాడు ఊపిరి తీసుకోవడం కూడా వేస్ట్. అంటే ఏంటి, టెంప్ట్ అయిపోకూడదు, ఏది చూసినా మితంగా ఉండాలి, రెగ్యులేటెడ్గా ఉండాలి. ఏం చేసినా కానీ అమితంగా ఉండకూడదు. ఎలా అంటే కొంతమంది తినటం కోసమే బ్రతుకుతారు, ఇంకొంతమంది బ్రతకడం కోసం తింటారు. రెండిట్లో తేడా ఉందా? ఎస్ ప్రభు. ఓకే. సో చాలా ఉంది. మనము భౌతికంగా ఉండకుండా ఆధ్యాత్మికంగా ఉండడానికి మన శరీరానికి ఏమేమి అవసరం, కేవలం ఆధ్యాత్మికంగా భగవంతుడి సేవలో భగవంతుడి నామస్మరణలో ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మన శరీరానికి ఏమేమి అవసరం, ఆహారం, ఏమేమి అవసరమో ఆ అవసరమైనంత వరకే స్వీకరించటానికి మన ఇంద్రియాలను వాడాలి. ఓకే. అలా కాకుండా అమితంగా ఇంద్రియ భోగం చేసాం అనుకోండి, ఎక్కువ తింటే ఏమైందండి,
షుగర్ ఎక్కువ తింటే ఏమైతే, స్వీట్లు ఎక్కువ ఇష్టం కదా అని చెప్పేసి ఎక్కువ తింటే ఏమైపోతుంది? ఆరోగ్యం వేరే చెడు. షుగర్ వ్యాధి వస్తుంది. ఉం? ఏదైనా ఎక్కువ చేస్తే ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది కదా. అది అన్నిటా అనేది వస్తా ఆ, ఉంటుంది. ఇప్పుడు డైజెషన్ కూడా కరెక్ట్గా ఉండాలి అని అంటే మనకి ఏం చెప్తారు? మితాహారం తీసుకోవాలి. ఉం? ఆ తీసుకున్నటువంటి ఆహారం ఎలా ఉందంటే మన మన యొక్క ఉం, మన యొక్క ఇది ఉంటుంది కదా. ఆ, మనం తీసుకున్న ఆహారం ఎక్కడికి వెళ్తుంది? మన పొట్టలోకి జీర్ణాశయంలోకి. వెళ్తుంది కదా. ఓకే. మన పొట్టలోకి వెళ్ళినప్పుడు మన పొట్టలో ఒక 2 కిలోలు అన్నం పట్టిద్ది అనుకుందాం. మనం ఎంత తినాలి? 2 కిలోలు తినేసేయాలా? తినకూడదు తక్కువ ప్రభు. ఎందుకంటే హాఫ్ తినాలి సగం బ్రదర్. తినాలి. 75 ఆ, సగం తినాలి. ఆ. మనకి ఎలా చెప్పారంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒకవేళ 2 కిలోల అన్నం పట్టే అంత పొట్టు ఉందనుకోండి మీకు, మీరు 1 కిలోనే తినాలి. ఓకే. సగమే తినాలి. మిగిలిన సగంలో వాటర్ వాటర్ మిగిలిన పోయాలి. సగంలో నీరు మిగిలిన నీరు సగంలో చాలు. మిగిలిన సగంలో నీరు సగం వాటర్. వాటర్ సగం దాంట్లో మిగిలిన సగంలో సగం గాలి. గాలి. ఎస్. ఇవి వదిలేసి ఉండాలి. అంటే మితాహారం అంటే ఇష్టం కదా అని చెప్పేసి పీకల దాకా తినేయకూడదు. దీన్ని అమితమైనటువంటి ఇంద్రియ భోగం అంటారు. అలా చేసినటువంటి వ్యక్తికి ఊబకాయం వస్తుంది. అలా చేసినటువంటి వ్యక్తి చాలా బద్ధకంగా ఉంటాడు. అలా చేసినటువంటి వ్యక్తి ఎప్పుడు నిద్రపోవాలనుకుంటాడు. అలా చేసినటువంటి వ్యక్తి యొక్క బ్రెయిన్ సరిగా పనిచేయదు, యాక్టివ్గా ఉండదు. ఇక్కడ దాకా తినే వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్ ఉండదు. డైజెషన్ సిస్టమ్ నార్మల్గా ఉండాలి. డైజెషన్ సిస్టము 24 గంటలు పనిచేసేటట్టు ఉండకూడదు మన శరీరంలో. మన మనం మన డైజెషన్ సిస్టమ్ అంటే మన శక్తి మొత్తం మనం తిన్నదాన్ని అరగదీసుకోవడానికే ఉపయోగిస్తే ఇంక వేరే పనులకి ఎలా ఉపయోగిస్తాం మన శక్తిని? మీరు ఏమనుకుంటున్నారు? డైజెషన్ చాలా ఈజీ అని అనుకుంటున్నారా? ఉం? ఆహారం అరగడం చాలా ఈజీ అనుకుంటున్నారా? ఇంత అన్నం లేదు. తింటే దాన్ని అరగదీయడానికి ఎంత శక్తి కావాలో తెలుసా? ఉం? ఓకే. ఒక లారీ బియ్యం మోస్తే ఎంత శక్తి కావాలో అంత అంత శక్తి కావాలి ఇంత అన్నాన్ని అరగదీయడానికి మన బాడీలో. అన్ని క్యాలరీలు ఎనర్జీ మనకి ఇదవుతుంది. అంత శక్తిని మనం కేవలం మనం తిన్నదాన్ని అరగదీయడం కోసమే. ఇంకొకరు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఖాళీ అవ్వగానే మళ్ళీ వేసేస్తారు లోపలికి. ఓకే. అలా కూడా చేయకూడదు. అలా చేస్తే కూడా ఏమవుతుంది అని అంటే మన శరీరంలో ఆ ఈ ఈ శక్తి మొత్తం కూడా మనం తిన్నదాన్ని అరగదీయడానికే ఉపయోగపడుతుంది. సో అలా అలా చేసినప్పుడు మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మన బ్రెయిన్ షార్ప్గా ఉండాలి. జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావాలి అని అంటే మితాహారం తినాలి, అల్పాహారం తినాలి, మితాహారం తినాలి. మితమైన అంటే రెగ్యులేటెడ్గా ఉండాలి. ఏదైనా సరే, అది తినడం గురించి చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. అది తినడమైనా, చూడడమైనా, మాట్లాడడమైనా, ఆ, ఏదైనా మాటలు కూడా మితంగా ఉండాలి. వినడం కూడా మితంగా వినాలి. చూడడం కూడా మితంగా. ఇంద్రియాలతో చేసేటువంటి ఏ పనైనా కానీ మితంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? మనం ఏదైనా చేస్తే, మనం ఏదైనా చూసినా, ఏదైనా వినినా, ఏదైనా తిన్నా, ఏదైనా చేసినా, మనం ఏ విధంగా భగవంతుడి మీద భక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందో చూడాలి. ఓకే. అంటే అప్పుడు ఏమవుతుంది? మన ఇంద్రియాలతో చేసే పని అంతా కూడా ఆధ్యాత్మికం అవుతుంది. అంటే మన ఇంద్రియాలు అనేటువంటివి రెగ్యులేటెడ్గా వాడాలి. రెగ్యులేటెడ్గా వాడాలి అంటే చాలా మితంగా వాడాలి. ఆ మితంగా వాడినటువంటి దాని వల్ల మనకి భగవంతుడితోటి సంబంధాన్ని పెంచే విధంగా ఉండాలి అది చేసే పని. అంతేకాని భగవంతుని మర్చిపోయేలా ఉండకూడదు. ఓకే. అలా గనక చేసినట్లయితే మన ఇంద్రియాలతో చేసేటువంటి పని వృధా పని అవుతుంది. మన ఇంద్రియాలు వృధా అయిపోతాయి, వృధా చేసినట్లు అవుతుంది. ఓకే. అప్పుడు భగవంతుడు మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నారు, మన రూపాన్నే దాల్స్తున్నారు. అంటే ఇది మీనింగ్. ఓకే. మన రూపాన్నే దాల్స్తున్నారు, కానీ మన ఇంద్రియాలున్నాయి, మనకి సూక్ష్మ ఇంద్రియాలున్నాయి, స్థూల ఇంద్రియాలున్నాయి. ఓకే. మన శరీరంలో స్థూల ఇంద్రియాలు ఎలా ఉన్నాయో మనలో సూక్ష్మ ఇంద్రియాలు కూడా ఉన్నాయి. ఈ స్థూల సూక్ష్మ ఇంద్రియాల కంటే కూడా ఉత్తమమైనటువంటిది ఎవరు ఈ శరీరంలో ఉన్నటువంటిది అని అంటే పరమాత్మ. పరమాత్మ. ఓకే. పరమాత్మ రూపంలో భగవంతుడు మన శరీరంలో స్థూల సూక్ష్మ రూపాలకు భిన్నంగా, వాటికి కూడా ఆధారంగా భగవంతుడు నిజమైనటువంటి సత్యమై ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే.
అది నెక్స్ట్ చదవండి మాతాజీ. తన తన పరమ శ్రేయోభిలాషిని గురించి ఎరుగక అతనిని పూజింపని వాని జీవనము నిరర్ధకమే అగును. అట్టి వ్యక్తి యొక్క శ్వాస కమ్మని వారి కొలిమితిత్తి గాలి తీసుకునుట వంటిదే. మానవ జన్మ అనేది వరము బద్ధజీవునికి ఒక చక్కని అవకాశము. కాని దానిని త్రోసిపుచ్చి జీవుడు ఆత్మఘాతకుడగును. ఇది ఈశోపనిషత్తు 3 ఇట్లు చెప్పబడినది. ఆసూర్య నామతే లోక అంధేన తామసావృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఆత్మఘాతకుడు ఎవడైనను సరియే అయిన అజ్ఞానాంధకారమయమగు అసురలోకములను ప్రవేశింపవలసి వచ్చును. ఆసూర్య అనగా అసురులచే పొందబడేది అని అర్థము. అసురులకు విష్ణు భగవానుడెడల భక్తి ఉండదు. ఈ విషయములో అగ్ని పురాణంలో ఇట్లు పలికినది. ధౌ భూతా సర్గా లోకేస్మిన్ దైవ అసుర ఏవ చ విష్ణు భక్తి పరో దైవ ఆసురస్తద్విపర్యః. ఈ జగత్తులో 2 రకముల జీవులు ఉన్నారు. వారే దేవతలు అసురులు అనువారులు. విష్ణు భగవానుని భక్తియుత సేవకు అంకితమైన వారు దేవతలు. అట్టి సేవకు విముఖులు అసురులు. ఉమ్. అసురులకి నిర్వచనం చెప్తున్నారు. అసురులు అంటే ఎలా ఉంటారండి? కొమ్ములు పెట్టుకొని పెద్ద పెద్ద పళ్ళు పెట్టుకొని గంభీరంగా భయంకరంగా ఉంటారా అసురులు అంటే? స్వభావంలో స్వభావము గుణరీత్యా ఎవరు గుణకర్మలు భగవంతుడిని నమ్ముతారో, ఎవరు భగవంతుడికి భక్తియుత సేవ చేస్తారో వాళ్ళు దేవతలు. ఎవరైతే భగవంతుడిని నమ్మరో, ఎవరైతే భగవంతుడి పట్ల విశ్వాసం ఉండదో, ఎవరైతే భగవంతుడికి భక్తియుత సేవ చెయ్యరో అలాంటి వాళ్ళందరూ కూడా అసురులు. ఓకే, మనలానే ఉంటారు అసురులు. ఓకే, మానవులు ఒకసారి ప్రభుపాదుల వారు ఎక్కడో లెక్చర్ చెప్తుంటే దాకా అసురులు అసురులు అంటున్నారు అని, ఎవరండి ఆ అసురులు, ఎలా ఉంటారు అని అడిగారు. అంటే ఆ ప్రశ్న అడిగింది ఒక రిపోర్టర్. ఓకే, రిపోర్టర్ అడిగితే అసురుడు నువ్వే అని అన్నారు. అసురుడు ఎవరో కాదు నువ్వే అని అన్నారు. అవునా, నేను ఎందుకు అలా అంటే అప్పుడు నిర్వచనం చెప్పారనమాట. ఎవరైతే భగవంతుడిని నమ్మరో, ఎవరైతే భగవంతుడి పట్ల శరణాగతిని పొందరో, భగవంతుడికి అన్యంగా వాళ్ళు పనులు చేస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా అసురులే. అది అసుర స్వభావం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ నమ్మనటువంటి వాళ్ళు పరమశ్రేయోభిలాషి అయినటువంటి భగవంతుడిని పూజింపనటువంటి వాడి యొక్క జీవితం నిరర్థకం. అంటే పరమశ్రేయోభిలాషి. ఎలా మనకి భగవంతుడు పరమశ్రేయోభిలాషి? ఉం? మన మిత్రుల కంటే శ్రేయోభిలాష, మన తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాష, మన కుటుంబ సభ్యుల కంటే శ్రేయోభిలాష. ఈ కుటుంబ సభ్యులు, మిత్రులు, భార్య, పిల్లలు, వీళ్ళందరూ మనకి ఎప్పుడూ మన అనుక్షణం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. మనకి అన్ని రకాల సేవలు చేస్తుంటారు. మనకి కష్టంలో ఉన్నా మన దగ్గర ఉంటారు, బాధలో ఉన్నా మన దగ్గర ఉంటారు, సంతోషంలోనూ మనతో ఉంటారు, అన్నిట్లో పాలు పంచుకుంటారు. వీళ్ళకంటే శ్రేయోభిలాషులు ఉంటారా? ఉంటారు ప్రభు. మనకి పరమాత్మ అవును ప్రభుజీ. బీజ ప్రదాత మనకి శ్వాస అన్ని ఇచ్చింది ఆ ఆయనగా తప్పులు ప్రభుజీ. చేయకుండానే లేకపోతే మనకు ఇక్కడికి మన ఎలా మనసు వస్తాం? మన మనసులో ఇస్తారు ఆయన ఇవ్వకపోతే వీళ్ళందరూ ప్రాణం రారుగా చెప్పి. మనకి. వీళ్ళందరూ చెప్పారు సో కదా. ఎదురుగా నిజమైనటువంటి శ్రేయోభిలాషి ఎవరు అని తెలుసుకోలేకపోవడం కూడా ఒక వ్యక్తి యొక్క అజ్ఞానం. ఓకే, నిజమైనటువంటి శ్రేయోభిలాషి నా మిత్రుడు, నా 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 కుటుంబ సభ్యుడు, నా భర్త, నా భార్య అని అనుకోవడం చూసారా? అది నిజమైన శ్రేయోభిలాషి కాదు. ఎంతకాలం ఉంటారండి వాళ్ళు మీతో పాటు? ఈ జన్మ వరకు అమ్మ ప్రాణం ఉన్నంత కేవలం అదొక ఈ ఈ శరీరం జన్మలో ఉన్నంత కూడా వరకే, మొత్తం ఉంటారని గ్యారంటీ ఈ లేదు. శరీరం ఉన్నంత ఓకే, వరకే. ఈ జన్మలో కూడా మొత్తం ఉంటారని గ్యారంటీ లేదు. ఈ ఉండరు శరీరం ఉండరు ఉన్నంత అవును వరకు కూడా ప్రభుజీ. గ్యారంటీ ఉంటారని లేదు. ఉం? ఏదైనా కొంచెం మాట వచ్చిందంటే వెళ్ళిపోతారు, చిన్న మాట వెళ్ళిపోతారు. ఉన్నా కానీ. ఎంతమంది విడాకులు తీసుకొని వెళ్ళిపోవట్లేదు. అవును కదా? ప్రభుజీ. ఉమ్. ఉం? ఎవరి స్వార్థం వాళ్ళండి. ఎవరికైనా కానీ సరే డబ్బులు ఉన్నప్పుడే వస్తారు ప్రభుజీ. ఈ భూమి మీద భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఎంతకాలం ఆ బంధం ఉంటుందంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నంత వరకు ఉంటారు. ఓకే, ఎవరికైనా సరే ముందు ఎవరు ముఖ్యం అంటే తనకు తానే ముఖ్యం. ఎస్ ప్రభుజీ. తనకు తానే ముఖ్యం. తనకు తాను ప్రేమించినంతగా ఇంకొకళ్ళు ప్రేమించడం. అది ఎంత కురూపి అయినా సరే. ఓకే, ఎలాంటి కురూపి అయినా అంటే తన శరీరాన్ని ఎవరు చూసినా అసహించుకునేలాంటి
ఆ అగ్లీగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే తనను తాను ప్రేమించినంతగా ఇంకొకళ్ళని ప్రేమించడం. ఓకే. సో సో ఆ, అలాంటి వాళ్ళందరినీ మనం శ్రేయోభిలాషం అనుకుంటున్నామా? అనుకుంటున్నాం లేదు కదా. ప్రభుజీ, ఉమ్. అలా ఊహలో ఉంటున్నాం అలా. కానీ నిజమైన శ్రేయోభిలాషి ఎవరు అని అంటే, నువ్వు పరమాత్మ ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి శరీరం తీసుకున్నా, నువ్వు ఎలాంటి భావనలో ఉన్నా, నువ్వు పాపాత్ముడు అయినా సరే, ఓకే, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా సరే, నీ తోడు వదలనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు. ఎవరు మన తోడు వదలంది? హృదయస్థ పరమాత్మ భగవంతుడు పరమాత్మ భగవంతుడు భగవానుడు. మనలో ఓకే. అందుకని దురదృష్టం ఏంటంటే మనకి ఈ జ్ఞానం లేకపోవడం వల్ల మన చుట్టూ Yes. పరమాత్మ ఉన్నారు, మనలో పరమాత్మ ఉన్నారు, మనం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా మనం చూడలేకపోతున్నాం, కానీ భగవంతుడు మనల్ని చూస్తున్నారు నిరంతరం. మనం చీకట్లో ఉన్నా భగవంతుడు మనల్ని చూస్తారు, మనం గుహల్లోకి వెళ్ళిపోయి కూర్చున్నా భగవంతుడు మనల్ని చూస్తారు, అన్ని తలుపులు వేసుకొని లోపల కూర్చున్నా పరమాత్మ మనతో ఉంటారు, నీళ్ళలో పోయి కూర్చొని ఉన్నా కానీ పరమాత్మ మనతో ఉంటారు, ఎక్కడ ఉన్నా ఏం చేసినా పరమాత్మ మనతో ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకుంటున్నారు పరమాత్మ మనతోటి? ఉం? మనల్ని స్నేహితులుగా నిర్దేశించడానికి, దిశానిర్దేశం మనకి చేయడానికి ప్రభుజీ. మనకి దిశానిర్దేశం చేస్తారు. మనం చేసేటువంటి ప్రతి కర్మకి కూడా సాక్ష్యంగా ఉంటారు, సాక్షిభూతంగా సాక్షి. సాక్షిగా ఉంటారు. మరి అంతకంటే శ్రేయోభిలాష ఎవరు ఉంటారండి? ఉం? అంతకంటే శ్రేయోభిలాష మనం ఏది కోరుకుంటే ఆ కోరికను తీర్చడానికి మరి ఎవరో ఒకళ్ళు సాక్ష్యం ఉండాలి కదా. నేను ఈ జన్మలో పలానా అమ్మాయి కావాలని కోరుకున్నాను, పలానా పండు కావాలని కోరుకున్నాను, పలానా ఆస్తి కావాలని కోరుకున్నాను, పలానా విషయం కావాలని కోరుకున్నాను, మరి వచ్చే జన్మలో తీర్చాలిగా మీకు మరి. ఉం? ఎవరు తీర్చేది? ఆయనే తీరుస్తారు. భగవంతుడే. అంటే ఆయన మన కోరికలు తీర్చడం కోసం మనం ఏమేం కోరుకుంటున్నామో మనం బయటికి మాట్లాడింది, బయటికి మాట్లాడండి, మనసులో కోరుకున్నటువంటి కోరికతో సహా ఆయన సాక్షిగా నిలబడి ఆయనకు తెలుసు. ఆయన మనం కోరుకున్నటువంటి ప్రతిదీ తీర్చడానికి జన్మ జన్మలకి మనతోనే ఉంటున్నారు. ఓకే. అది నిజమైనటువంటి ఆ శ్రేయోభిలాష అంటే కదా. ద్రౌపదికి ఏం తక్కువ అండి? ద్రౌపదికి ఏం తక్కువ? కదా? వీరుడైనటువంటి తండ్రి, వీరుడైనటువంటి సోదరుడు ఉన్నారు. ఆమె యజ్ఞం నుంచి ఆవిర్భవించింది. ఆమెకి శక్తివంతుడైనటువంటి ఒక భర్త లేడు, ప్రపంచాన్నే జయించగలిగినటువంటి 5గురు భర్తలు ఉన్నారు. అంతేకాదు, భీష్ముడు ఉన్నాడు, ధోరణుడు ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి కురు సభలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ ద్రౌపదిని గౌరవించరా? గౌరవిస్తారు. వీళ్ళందరూ ద్రౌపదిని ప్రేమించరా? ప్రేమిస్తారు. ద్రౌపదికి ఏదైనా అవసరం అయితే వాళ్ళు ఉండరా? ఉంటారు. కానీ నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఎవరైనా కాపాడారా? వీళ్ళందరూ అక్కడే ఉండి కూడా. ఏమి చేయలేదు. మరి ఎవరు శ్రేయోభిలాషులు? వీళ్ళందరూ శ్రేయోభిలాషులు. కృష్ణ ఆమెను భగవానుడు కాపాడింది ఎవరు? కృష్ణ భగవానుడు ఇచ్చారు. భగవానుడు కాపాడాడు కదా, ఆమెను కృష్ణ కాపాడింది భగవానుడు శ్రీకృష్ణ శ్రేయోభిలాషి. భగవానుడు. మరి నిజమైన శ్రేయోభిలాష అంటే ఎవరు అన్నట్లు? భగవంతుడు భగవంతుడే. అంటే మనం అందరం ఏమనుకుంటామంటే, నా కుటుంబం ఉంది, నాకు శక్తి ఉంది, నా శక్తి నన్ను కాపాడుతుంది, లేకపోతే నా కుటుంబం, అంటే కొంతమంది బలగం చూసుకొని కూడా గర్వపడతారు కదా. బలగం, నా దగ్గర శక్తి ఏం లేదు కానీ నా వెనక ఎవరున్నారో తెలుసా అని మనం గర్వంగా ఉంటాం కదా. నా కుటుంబం అంతా ఉంది అంటారు. నా వెనకాల ఎంత ఉందో తెలుసా, మా వంశ వృక్షం ఏంటో తెలుసా మీకు, మా తాతగారికి ఎంతమంది పిల్లలు తెలుసా మీకు. కాబట్టి నేను గ్రేట్. ఓకే. మా కుటుంబం అంత పెద్ద కుటుంబం ఎవరిది లేదు మా ఊర్లో, కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇలా ఉంటాం మనం. అంటే మనం మనల్ని చూసుకునే కాదు, మనం వాళ్ళని చూసుకొని కూడా గర్వితులం అవుతాం. కానీ మనకి ఎంతమంది ఉన్నా ద్రౌపదికి ఉన్నటువంటి 5గురు భర్తలతో సమానమా? సరే, ఎవరు సరే. గొప్ప యోధులు ప్రభుజీ. సో ద్రౌపదికి మనకంటే ఎక్కువే ఉంది కుటుంబ బలగం, అవును. కానీ ద్రౌపదిని కుటుంబ బలగం ఏమీ కాపాడలేకపోయింది. ఓకే. ఎవరు కాపాడారు? స్వయంగా కృష్ణ భగవానుడు. భగవంతుడు. ఓకే. అది అంటే మన శ్రేయోభిలాషి, నిజమైనటువంటి శ్రేయోభిలాషి ఎవరు అనేటువంటి విషయాన్నే మనం తెలుసుకోలేకుండా ఆ శ్రేయోభిలాషిని మనం పూజించకపోతే మన జన్మ నిరర్ధకం అయిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. జన్మే నిరర్ధకం అయిపోతుంది.
ఒక జంతువు పుడుతుంది చదువు చస్తుంది, మనము పుడతాం చస్తాం. ఒక జంతువు కూడా అన్ని వస్తుంది రకాల ఇంద్రియ భోగాలు చేస్తుంది, మనం కూడా అన్ని రకాల ఇంద్రియ భోగం చేస్తాం. మనం అనుకుంటాం జంతువు కంటే గొప్పగా చేస్తున్నాము అని అనుకుంటాం. ఓకే, జంతువు కూడా అలానే అనుకుంటుంది, వీడి కర్మ ఏంట్రా బాబు, నాకంటే గొప్పగా వీడు లేడు, నాకు ఎప్పుడు ఏది కావాలంటే అది ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది, వీడికి దొరుకుతుందా? ఉం? సో ఎవరికి వాళ్ళు ఏ చేతనంలో ఉంటే ఆ చేతనంకి అనుగుణంగా నేను చాలా గొప్పగా బతుకుతున్నాను అని అనుకుంటారు. బురదగుంటలో పంది కూడా అలానే అనుకుంటుంది, నేను చాలా గొప్పగా ఉన్నాను అని అనుకుంటాను. ఓకే, మీరు బురదగుంటలో పంది దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపోతే మనిషి జన్మ ఎత్తుతావు, అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ సుఖపడచ్చు అంటే, సరే నన్ను చంపేయి అంటదా? అన్నది ప్రైవేట్ ఆరిపోద్ది, ఆరిపోద్ది. చంపుదామని ట్రై చేస్తే ఏముంది, నాకు ఇక్కడ ఫ్యామిలీ ఉంది, నాకు ఇక్కడ మంచి కొడుకున్నాడు, ఇంద్రుడు. కూతురున్నాడు, భర్త ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నాకు ఈ బురదగుంటలో చల్లగా ఉంటది, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి మంచి తిండి దొరుకుతుంది, నాకు ఇలాంటివన్నీ నేను వదులుకొని నేను ఎక్కడికి వేస్తాను, నేను ఎక్కడికి పోను. తన ప్రాణం తాను కాపాడుకోవటానికి ఏం చేస్తుంది? తప్పించుకుంది, ఉం? ఆరిపోతుంది. తప్పించుకుంటుంది, పరిగెడుతుంది, ఓకే, అరుస్తుంది, పరిగెడుతుంది. తన ప్రాణాన్ని వదలడానికి తాను కూడా ఇష్టపడదు. ఎందుకు ఇష్టపడదు? చాలా గొప్ప జీవనాన్ని జీవిస్తున్నాననే ఇష్టపడండి. మాయలో దానికంటే ప్రవర్తి గొప్పగా ఉన్నాను, మంచిగా ఆనందంగా ఉన్నా అనుకుంటుంది ప్రభుజీ. తనకి తాను గొప్పగానే ఉంది అనుకుంటుంది. అలానే మనం కూడా మనకి మనము గొప్పగా ఉన్నాము అని అనుకుంటున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి దీనికంటే ఉత్తమమైనటువంటి సుఖం మనకు తెలియదు కాబట్టి. ఓకే, మనం అనుభవిస్తున్నటువంటి సుఖమే ఉత్తమం అనుకుంటున్నాం. ఏ విధంగా? ఒక సూకరం ఉం? తన ఉత్తమ జీవితాన్ని జీవిస్తున్నానని ఎలా అనుకుంటుందో ఆ విధంగానే మనుషులు కూడా నాకంటే ఉత్తమమైనటువంటి జీవితం ఇంకోటి ఉండదు, ఈ జన్మను కోల్పోకూడదు, లేదు కోల్పోతే మళ్ళీ ఇలాంటి జన్మనే పొందాలి, మళ్ళీ నాకు ఇదే భర్త కావాలి, ఇదే కుటుంబం కావాలి, ఇదే ఆస్తి కావాలి, మళ్ళీ ఇదే కుటుంబంలో పుట్టాలి. ఎందుకు కోరుకోరండి? పోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడతారు. ఎవ్వరు ఎవ్వరు పోవడానికి ఇష్టపడరు. 90 అది ఏళ్ళు ఎవరైనా సరే, నీచాతి నీచమైనటువంటి జంతువైనా సరే చావడానికి ఇష్టపడదు. ఎందుకంటే తన సుఖాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటుంది. ఉం? కాబట్టి మనకి ఏది ఉన్నా మనకి జ్ఞానం అనేటువంటిది అవసరం, పరమాత్మ జ్ఞానం అనేటువంటిది అవసరం. ఆ భగవంతుడికి మనము సేవ చెయ్యకపోతే, ఆ భగవంతుడికి భక్తులం కాకపోతే మనకి ఉన్నతమైనటువంటి రుచి ఏమిటి అనేటువంటిది మనకు అర్థం కాదు. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఆనందం కంటే కూడా గొప్ప ఆనందం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు అర్థం కాదు. దురదృష్టవశాత్తు మనకు చెప్పేటువంటి లెసన్స్ అన్ని ఎలా ఉంటాయంటే, నువ్వు డిటాచ్మెంట్ అని, నువ్వు అది వదిలే ఇది వదిలే ఇది వదిలే అది వదిలే అది వదిలే ఇది వదిలే అని చెప్తా. ఓకే, ఇంద్రియ భోగం చేయకూడదు, కరెక్టే. ఇంద్రియ భోగం చేయకు, చెవులతోటి వినకు, కళ్ళతోటి చూడకు, ముక్కుతోటి వాసన చూడకు, నోటితోటి ఆ, రుచి చూడకు, ఇలాంటివి చెప్తాం కాదు. ఓకే, అంతవరకు చెప్తేనే భక్తి అయిపోదు. దాని తర్వాత ఈ కళ్ళతోటి సరే చూడకూడదు, ఈ చెవులతోటి వినకూడదు, ఈ ముక్కుతోటి వాసన చూడకూడదు, మరి నాలుగుతోటి రుచి చూడకూడదు. మరి ఏం చేయాలి? దీంతోటి ఏం చెయ్యాలో కూడా చెప్పాలి. ఏం చెయ్యకూడదో చెప్పడం కాదు, ఏం చెయ్యాలో కూడా చెప్పాలి. అప్పుడు వాటిని సరి అయినటువంటి విధంగా ఉపయోగిస్తాం జరుగుతుంది. లేదంటే ఏమవుతుందండి? ఉం? అక్కడితో వైరాగ్యాన్ని ఆగిపోతారు. ప్రదర్శించడం మాత్రం కాదు భక్తి అంటే. భక్తి అంటే యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించడం. యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించడం అంటే సరి అయిన విధంగా మనకున్నటువంటివన్నిటినీ ఉపయోగించడం. భగవంతుడు మనకిచ్చినటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలైతేయే, మనకున్నటువంటి శక్తి అయితేయే, మనకున్నటువంటి ఐశ్వర్యం అయితేయే, మనకున్నటువంటి మంది మార్గం అయితేయే, మనకున్నటువంటి ఏ బలమైనా సరే యుక్తంగా వాడాలి. అంటే సరి అయిన విధంగా వాడాలి. సరి అయిన విధంగా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒకవేళ నువ్వు గనక శ్వాస పీల్చుకొని బ్రతుకుతూ భగవంతుడిని స్మరించుకోకపోతే శ్వాస కూడా వృధా అని చెప్తున్నారు. అంటే యుక్తంగా వాడడం అంటే ఏంటి? దాన్ని భగవంతుడి కోసం వాడాలి, ఆ ఆ తీసుకునే శ్వాసని. అది ఓకే. మన ఇంద్రియాలని ఎలా వాడాలి అంటే, డిస్కనెక్ట్ అవడంతో పాటు దేనికి డిస్కనెక్ట్ అవుతున్నావు ఓకే, కానీ దేనికి కనెక్ట్ అవ్వాలో కూడా చెప్పాలి. దేనికి కనెక్ట్ అవ్వాలో చెప్పకుండా దేన్ని వదిలేయాలో మాత్రమే చెప్తే దానివల్ల ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి రాదు. ఎప్పుడైతే మనం ఇలానే ఉండిపోతామో, ఓకే, కొంతమంది ఏమో ఇంద్రియ భోగం చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇంద్రియ భోగాలన్నీ వదిలేస్తారు. ఇంద్రియ భోగం చేసేవాడు
ఆధ్యాత్మికంగా పురోగమించడు. ఇంద్రియ భోగాలన్నీ వదిలేసిన వాడు కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడు. ఎప్పటి వరకు? ఇంద్రియాలను తెలియక ఆయన పట్ల పెట్టినప్పుడు. ఇంద్రియాలను భగవంతుడి సేవలో ఉంచనంత వరకు, ఈ ఈ భగవంతుడి మీద ప్రేమ పెరిగే విధంగా మనం ఏ పని చేయనంత వరకు, భగవంతుడి యొక్క నామము స్మరణ చేయనంత వరకు, ఓకే, అప్పుడు ఏం జరుగుతున్నట్టు? మనము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు. ఈ శరీరంలో బ్రతికుండి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది దాంతో సమానం. ఓకే, ఆత్మహత్య అంటే శరీరాన్ని వదిలేయడం కాదు. ఆత్మహత్య అంటే ఆత్మని ఉద్ధరించకపోవడం. ఆత్మని ఈ శరీరం వదిలిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఓకే, ఈ శరీరాన్ని కోల్పోతుంది ఆత్మ. ఈ కోల్పోయినటువంటి శరీరాన్ని కోల్పోయిన తరువాత మరి ఇంకే శరీరాన్ని పొందుతుంది? మన నీచమైన జన్మలు ఏవో ఒకటి. నీచమైనటువంటి జన్మకి వెళ్తుంది. ఒక కుక్కలాగనో, ఒక పాములాగనో, లేదా ఒక చేపలాగనో, ఒక పందిలాగనో పుట్టింది అనుకో, ఆత్మహత్య చేసినట్టు కదా. అంతే ప్రభుజీ. మనకంటే అదే నిజమైనటువంటి భయం అంటే. అందుకని మనకు భగవద్గీతలో కూడా చెప్తారు, ఉం? భయపడాలి. చావు ఎవరికంటే భయం అండి? చావు అంటే ఎవరికి భయం ఉంటుంది అంటే, అమ్మో నేను ఈ శరీరం వదిలేస్తే నేను ఏ శరీరంలోకి వెళ్తాను అని భయపడేవాడు చావు అంటే భయపడతాడు. భక్తుడు చావు అంటే ఎందుకు భయపడ్డంటే, ఈ శరీరం వదిలేస్తే ఏమైంది నాకు? ఇంతకంటే ఉత్తమమైనటువంటి శరీరమే దొరుకుతుంది నాకు. కాబట్టి ఈ శరీరాన్ని వదలడానికి సిద్ధంగా ఉంటాడు. వస్తే ముక్తి వస్తుంది, లేకపోతే ఇంతకంటే ఉత్తమ శరీరం వస్తుంది. భక్తుడికి వానికి భయం ఉండదు. నేను ఈ శరీరాన్ని వదిలేస్తే నేను ఒక పందిలాగనో కుక్కలాగనో పుడతాను అనే భయం ఉండదు. అందుకని చావు అంటే భక్తులకి భయం ఉండదు. గ్యారంటీ అనమాట. కృష్ణ చెప్పేశారు, సత్వగుణంలో మరణించినటువంటి వాడు ఉన్నత లోకాలకు వెళ్తారు అని చెప్పారు. ఓకే, ఉత్తమ లోకానికి వెళ్తారు అని చెప్పారు. అంటే ఉత్తమ లోకంలో వాళ్ళకి ఇప్పటికంటే ఎంజాయ్మెంట్ ఎక్కువే ఉంటుంది కదా. ఇంకా నువ్వు శుద్ధ సత్వగుణంలో మరణించావు, ఎక్కడికి వెళ్తాం? భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాం. సుందామానికి వెళ్తాం. జన్మ మృత్యువు లేనటువంటి స్థితికి వెళ్తాం. ఉమ్. ఎప్పుడూ యవ్వనంగా, ఎప్పుడూ ఇంద్రియ పటుత్వంతో, ఎప్పుడూ రోగం లేకుండా, ఎప్పుడూ ముసలితనం లేకుండా అలాంటి జీవితం వస్తుంది మనకి. సో అలాంటి జీవితం ఆనందం ఉంటుందా? లేకపోతే కొంచెం ఎక్కువ తింటే కడుపు నొప్పి లేస్తుంది, కొంచెం తక్కువ తింటే ఆకలేస్తుంది నొప్పి లేస్తుంది అనుకునేటువంటి జీవితం ఆనందంగా ఉంటుందా? కృష్ణధామానికి భగవద్ధామానికి వెళ్ళాలి. అంటే అంటే ఆ ఆనందానికి సంబంధించినటువంటి సూచనలు మన దగ్గర లేవు. అందుకనే మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఆనందం, దానికి ఆకర్షితులం అవుతున్నాం. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇలానే మనం ఈ భౌతికమైనటువంటి ఆనందాలకు కనుక ఆకర్షితులం అయిపోయాము అని అంటే ఆత్మఘాతకానికి పాల్పడినట్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ బృహదారణ్యక ఉపనిషత్తు ఒక్క నిమిషం, ఇందుమతి మాతాజీ చదవండి. సునీత హరిబాబు మాతాజీ మ్యూట్ చేయండి. హరే మిగిలిన వాళ్ళు కృష్ణ మ్యూట్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. బృహదారణ్యకోపనిషత్తు 4.4.15 కూడా ఇట్లే పలికినది. నా చేద వేదిన్ మహతి వినష్టి ఏ తద్వి దురమృతాస్తే భవంత్యేతరే దుఃఖమేనోపయంతి. భగవంతుని ఎరుగనిచో మనుజుడు వినాశనమును పొందును. భగవానుని అనుభూతమునర్చుకొనిన వారు అమృతత్వమును పడయుదురు. ఇతరులు నిశ్చయముగా దుఃఖముల పాలయ్యదురు. అజ్ఞానము వలన కలిగేడు దుఃఖము నుండి బయటపడుటకు మనుజుడు కృష్ణ భక్తి భావనను జాగృతమనర్చుకొనవలెను. ఈ పద్ధతి ఎంత మాత్రము కఠినమైనది కాదు. దీనిని గురించి భగవద్గీత 19.34 యందు శ్రీకృష్ణ భగవానుడే ఆశ్వాసం మొసగినాడు. చాలా ప్రభు చదవను ఇంకా. ఓకే, సో అమృతత్వము అంటే ఏంటి అని అంటే జన్మ మృత్యువు లేనటువంటి స్థితి. ఓకే, ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి కనుక తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవితం సార్థకత అయినట్టు. అలా గనక లేకపోతే ఏమంటున్నారు? వినాశనం పొందినట్లు మనిషి అని అంటున్నారు. వినాశనం. ఓకే, సో ఈ వినాశనం అంటే ఏంటి అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది అధమ జీవితానికి వెళ్ళిపోవడం. ఆత్మఘాతం. సో ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానం అవుతుంది. ఓకే, సో కాబట్టి ఏమని చెప్తున్నాడంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.34లో మన్మనాభమద్భక్తు. అజ్ఞానం వల్ల కలిగే దుఃఖము నుండి బయటపడుటకు మనుషుడు కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకోవాలి. ఈ పద్ధతి ఎంత మాత్రమూ కష్టమైనది కాదు. ఓకే,
సో భక్తుడు నా భక్తుడు కా అని చెప్తున్నారు కృష్ణుడు కదా అందులో. నువ్వు నా భక్తుడు కా, నా భక్తుడు కా, ఎందుకు చెప్తున్నారు అది అని అంటే ఇందుకు. సో మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, మనకున్నటువంటి దుఃఖాల నుంచి అన్నిటి నుంచి కూడా మనము బయటపడాలి. ఓకే. మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మాం నమస్కురో మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. ఓకే. సో నీ మనస్సు సదా నా చింతన యందే నిమగ్నం చేయుము, నా భక్తుడవము, నాకు నమస్కరింపుము, నన్ను అర్చింపుము. ఈ విధంగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు. అయోగ్యతలు దుర్బలత ఉన్నప్పటికీ మనుషుడు స్వేచ్ఛగా అనువిధ అనువిధ అంటే భగవంతుడు నమ్మకస్తుడైనటువంటి సేవకుడు కావలసి ఉన్నది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏమిటి అని అంటే, మనకి ఆరోగ్యం బాగలేదు, లేకపోతే మన ఇంట్లో చుట్టాలు వచ్చారు, లేకపోతే మనం ఈరోజు ఆఫీస్లో బిజీగా ఉన్నాము, లేకపోతే మనకి చాలా పనులు ఉన్నాయి, మనకి మనకి ఖాళీ లేదు, లేకపోతే మాకు చిన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు. ఇన్ని వంకలు ఉంటాయి మనకి భగవంతుడి గురించి భక్తి చేయడానికి, లేకపోతే ఆ, ఇవన్నీ ఎందుకు జపం చేయడానికి కూడా. నాకు ఎక్కడ ఖాళీ ఉంటుందండి, మీకేమిటండి, మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మీ ఇంట్లో ఉండరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మీరిద్దరు ఉంటారు, మీ ఇద్దరిది ఏముందండి, పొద్దునే ఒక గంట సేపు పని చేసుకుంటారు, రోజులో గంట సేపే మీ పని, 24 గంటల్లో గంట సేపు పోతే 23 గంటలు ఖాళీగా ఉంటుంది. మీకు 16 మాలలు చేసినా కానీ తక్కువే. మీరు ఒక 40-50 మాలలు చేయాలి. మాకెక్కడ ఖాళీ ఉందండి బాబు, మాకు చిన్న పిల్లలు, మాకు పెద్ద ముసలోళ్ళు మా ఇంట్లో, ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇవన్నీ బాగుంగా వీళ్ళందరికీ చాకిరి చేసి సేవలు చేస్తే ఒళ్ళు నొప్పులు, ఆ? మళ్ళీ మేము పడుకోవాలి, లెగాలి, మా సుఖం కూడా చూసుకోవాలి కదా. ఎప్పుడండి మాకు ఖాళీ ఉండేది? మాకు ఒక రౌండ్ కంటే ఎక్కువ కష్టం, కొంతమంది అయితే ఆ ఒక్క రౌండ్ చేయడానికి కూడా కుదరదు. ఓకే. అంటే మనకి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి దానికి వంకలు కావాలి. ఓకే. ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి మార్గం వద్దు మనకి. ఇన్ని కష్టాలున్నా, ఇన్ని బాధలున్నా, ఏ విధంగా ఒక 10 నిమిషాల సమయాన్ని భగవంతుడికి కేటాయించాలి అని ఎవరైనా ఆలోచిస్తామా? ఏ విధంగా నేను భాగవతం సమయంలో భాగవతం వినాలి, నాకు ఎంత కుదరకపోయినా, నాకు ఎంత ఇబ్బందులున్నా, ఈ ఒక్క భగవంతుడికి ఇచ్చేయాలి అని అనుకుంటారా ఎవరైనా? ఉం? భగవంతుడు మనకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మనము ఎంత దృఢంగా మనము సాధన నుంచి విడిపోకుండా ఉన్నాము అనేటువంటిది చూస్తారు. ఓకే. కాబట్టి కంపారిజన్ వద్దు, ఎవరు ఎంత చేస్తున్నారు అనేటువంటి కంపారిజన్ వద్దు. మనం ఎంత చెయ్యగలిగి ఉండి ఎంత చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. మనకి మనమే పోటీ ఉండాలి. నిన్న ఎంత చేశాము, ఈ రోజు ఏం చేశాము, నిన్నటికంటే ఒక్కరు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుందా? మన టైం టేబుల్ ఎలా మార్చుకుంటే మనం ఇంకా సాధన చేయగలుగుతాం, ఇది ఇంపార్టెంట్. అందుకనే భగవంతునికి నమ్మకస్తుడైనటువంటి సేవకుడు ఎలా ఉండాలి అని అంటే, ఎన్ని అయోగ్యతలు ఉన్నా, ఎంత దుర్బలత ఉన్నప్పటికీ భగవంతుడికి శ్రద్ధగా సేవ చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. అందుకనే మన్మనాభవ మద్భక్తో, నాకు భక్తుడు అమ్ము అని చెప్తున్నారు. నాకు భక్తుడు అమ్ము, నాకు నమస్కరింపు, నాకు అర్చింపు. ఓకే. కృష్ణుడు చాలా క్లియర్ గా ఉన్నారు, చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరికి చెయ్యాలి పూజ, ఎవరికి భక్తులు అవ్వాలి, ఎవరిని అర్చించాలి, ఎవరికి నమస్కరించాలి అనేటువంటి విషయంలో మనందరికి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేశారు. నాకు 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 అని, ఇంకా కన్ఫ్యూజన్ అనేటువంటిది లేదు. మనందరం మన ఇష్టం వచ్చిన దేవీ దేవతల్ని, మన ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని, మన ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఏదో చేసేస్తామేమో అని చెప్పేసి మనందరికీ కూడా కన్ఫ్యూజ్ లేకుండా కృష్ణుడు మీరు భగవంతుడికి లేదా మీరు దేవుడికి అని అనలేదు. ఎందుకంటే దేవుడు అనగానే మనం అందరికీ దేవుడు అనడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచనాలు ఉన్నాయి. నా దృష్టిలో దేవుడు అంటే ఇది, నా దృష్టిలో దేవుడు అంటే ఇది, నా దృష్టిలో దేవుడు అంటే అది అని. ఒకవేళ కృష్ణుడు దేవుడు అనకుండా పోనీ భగవంతుడు అని అన్నారు అనుకో, నా దృష్టిలో భగవంతుడు ఇది, నా దృష్టిలో భగవంతుడు అది అని చెప్పేసి ఒక్కొక్కడికి ఒక్కొక్క నిర్వచనం ఉంది. అందుకని కృష్ణుడు ఈ నిర్వచనాలన్నిటికీ తావు లేకుండా స్వయంగా కృష్ణుడు ఏమంటున్నారు, నాకు అని చెప్పేశారు. ఓకే. నాకు భక్తుడు, ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఇంకేమన్నా కన్ఫ్యూజన్? కృష్ణుడు నాకు అని చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకోవడానికి అవకాశం ఉందా? లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు చేసే అవకాశం ఉందా? లేదు. అందరికీ ఒకటే అర్థమవుతుంది, కృష్ణుడు తనని పూజించమంటున్నాడు, కృష్ణుడు తనకి భక్తుడు అవ్వమంటున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే. అది ఇంపార్టెంట్. ఓకే.
నెక్స్ట్ కఠోపనిషత్తులో ఏం చెప్పారంట? నిత్యోనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం విదధాతి కామాన్ తం పీఠగమ్యేను పశంతి ధీరా తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. నిత్యులు చేతనులు అయినటువంటి అందరిలో ఒకడు ఎల్లరి అవసరములను తీర్చుచున్నాడు. అతని స్థానములో అర్చించడి వివేకవంతులే శాశ్వతముకు శాంతిని పొందగలరు, ఇతరులు దానిని పొందగలరు. ఓకే, సో ఏ విధంగా శాశ్వతంగా పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏది సజీవము, ఏది నిర్జీవము, లౌకికుల మగు అభక్తుల యొక్క దేహము, మనస్సు జీవ లక్షణములను ప్రదర్శించుచున్నట్లు గోచరించవచ్చును. కానీ అట్టి దర్శనం కేవలము భూటకము మాత్రమే. నిజమునకు బద్ధ జీవునికి తన దేహముపై అల్పముగు నియంత్రణమే ఉండును. తన ఇచ్ఛకు వ్యతిరేకముగా అతని నుండి మలము బహిర్గతమగుచుండును. మాటి మాటికి అతడు రోగములకు పాల్గొచుండును. చివరకు అతడు ముదిసెలి అయి మరణించుచుండును. ఇష్టము లేకుండానే అతని మనస్సు కోపమునకు గురి ఎగుచుండును. మోహశోకములు అనుభవించుచుండును. ఈ స్థితిని శ్రీకృష్ణ భగవానుడు యంత్రారూఢాని మాయయా, ప్రయాణికుని వలె యంత్రముపై నిస్సహాయముగా ప్రయాణించుట అని వర్ణించినాడు. ఆత్మ నిస్సందేహముగా సజీవమే, ఇది తిరుగులేని విషయం. కానీ అజ్ఞాన దశలో అట్టి ఆంతరంగిక జీవనము కప్పబడి ఉండి మరుపునకు లోనగును. దాని స్థానంలో బాహ్య దేహము ప్రకృతి గుణముల యొక్క ఆదేశమునే నెరవేర్చును. అట్టి ప్రకృతి గుణములు ఆత్మ యొక్క నిర్ధారణముకు అవసరములకు అసంగతమైనటువంటి విధములో వర్తించుచున్నట్లు మనుషుని బలవంతము చేయును. మాయ యొక్క బంధీలను పిలుచుచు శ్వేతాశ్వతరోపనిషత్తు ఇట్లు వినతి చేయుచున్నది. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర ఆయే ధామాని దివ్యాని తస్తు. ఓ అమృత స్వరూపులైనటువంటి పుత్రులారా, ఒకప్పుడు దివ్యధామంలో వసించినట్టు మీరు ఇది వినుడు అని చెప్తుంది. అంటే ఒకప్పుడు మనం అందరం దివ్యధామం నుంచి వచ్చాం. ఇంకా దివ్యధామంలో ఉన్నటువంటి మనము అమృతస్తులు. ఓకే, అంటే జన్మ మృత్యు జర వ్యాధి లేనటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు భౌతిక సృష్టిలోకి రావడం వల్ల ఇలాంటివన్నీ పొందుతున్నాము అని చెప్తున్నారు. కాబట్టి ఈ లౌకికమైనటువంటి అభక్తులు ఎవరైతే ఉన్నారో దేహానికి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ, ఓకే, అలాంటి అంటే నేను చాలా అందంగా ఉంటాను, నేను చాలా గొప్పగా ఉంటాను, నేను చాలా తెలివిగా ఉంటాను, మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఉపాధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా చూసి మనము నిజము అని అనుకుంటాం. కానీ నిజానికి ఇవన్నీ కూడా భూటకము. ఓకే, ఎందుకు? ఏది శాశ్వతం కాదు, ఏదైనా సరే టెంపరీ. ఎందుకంటే మనం ఏదైతే శరీరాన్ని చూసుకొని గర్వపడతామో, ఏదైతే అందాన్ని చూసుకొని గర్వపడతామో, ఏదైతే సుఖాన్ని చూసుకొని గర్వపడతామో అవన్నీ కూడా మనకి శాశ్వతంగా మనతో పాటు ఉండదు. ఇంకొకటి, మన శరీరంలో ఉన్నటువంటి ఆ అవయవాలు కానీ లేకపోతే ఆ శరీరంలో ఉన్నటువంటి ఏదైనా సరే మన కంట్రోల్లో కూడా లేదు. ఓకే, మనం వద్దన్నా మనకు తలనొప్పి వస్తుంది కదండి, మనం వద్దన్నా మనకి ఒళ్ళు నొప్పి వస్తుంది, మనం వద్దన్నా మనకు ముసలితనం వస్తుంది. మన కంట్రోల్లో ఉన్నట్ట లేదు ప్రభుజీ. మన శరీరంలో వచ్చేటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పులు మన కంట్రోల్లో ఉన్నట్లా? లేదు, వాటిని కూడా మీరు చేసిపోతూనే ఉంటాయి. ఇలాంటి ఏ మార్పు రాకూడదు, నేను ఎప్పుడు అందంగానే ఉండాలి, నేను ఎప్పుడు యవ్వనంగానే ఉండాలి అనుకున్నటువంటి మైకేల్ జాక్సన్ ఏమైపోయాడు? 50 ఏళ్ళకే చనిపోయాడు, లోపే 50 ఏళ్ళకి పోయాడు. చాలా తక్కువ వయసులోనే చనిపోయాడు. చాలా తక్కువ వయసులోనే చనిపోయాడు. మైకేల్ జాక్సన్ కి ఈ కోరికే ఉంది. ఓకే, నేను ఎప్పుడు ఇలానే ఉండాలి, యవ్వనంగా ఉండాలి అని ఆయన శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డాక్టర్ని పెట్టుకున్నాడు. ఓకే, ఎస్ ప్రభు. ఆ డాక్టర్ని పోషించడమే కాకుండా ఆ డాక్టర్ కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు మైకేల్ జాక్సన్. గోరు చెక్ చేసేవాడు గోరు చెక్ చేస్తాడు, నెత్తి మీద వెంట్రుకను చెక్ చేసేవాడు వెంట్రుకను చెక్ చేస్తాడు. ప్రతిరోజు ఆయన శరీరంలో ప్రతి భాగాన్ని చెక్ చేస్తాడు. ఏమైనా తేడా వచ్చిందంటే దానికి మందు ఇచ్చేస్తాడు. ఓకే, ఎక్కడైనా తెల్లింటికి కనపడిందంటే వెంటనే తెల్లింటికి మందు ఇచ్చేస్తాడు. ఎక్కడైనా గోరు ఇరిగిపోతున్నది, గోరు పుచ్చిపోతుంది అని అనిపిస్తే గోరుకి మందు ఇచ్చేస్తాడు. శరీరంలో ఎక్కడ ముడత వస్తుందంటే అక్కడ ముడతకి మందు ఇచ్చేస్తాడు. అలా మందులు తీసుకొని తీసుకొని తీసుకొని
చివరికి ఆ మందులు తీసుకున్నటువంటి మందులే పాయిజన్ గా అయిపోయి ఆయన మరణించేశాడు. ఇవేమీ చేయకపోయినా 60 ఏళ్ళు 70 ఏళ్ళు అన్నా బతుకుతాడేమో. అవన్నీ చేసి 40 ఏళ్ళకే చచ్చిపోయాడు. ఓకే. అంటే మనం యవ్వనంగా ఉండాలి అని కోరుకున్నంత మాత్రం యవ్వనంగా ఉండగలిగాడా మైకేల్ జాక్సన్? ఉండలేడు. ఇది లేదు ప్రభు. ఇది ఏదో కట్టుకథ కాదు, ఇది నిజం. ఓకే, మైకేల్ రియలే. జాక్సన్ గురించి చదవండి. సర్జరీస్ చాలా చేయించుకున్నాడు ప్రభుజీ. చాలా సర్జరీలు చేయించుకున్నాడు. ఓకే, అందంగా కనపడి నల్లగా ఉన్నటువంటి మైకేల్ జాక్సన్ తెల్లంగా అయిపోయాడు. తెల్లగా. ఓకే, లావుకున్న ముక్కు సన్నగా అయిపోయింది కదా. ఎన్ని సర్జరీలు చేయకపోతే అలా అయిపోయాడు. సో పోనీ అంత చేసాడు, బతికాడా? ఆయన శరీరంలో వచ్చినటువంటి రోగాలు ఆయన నియంత్రణలో ఉన్నాయా? తగ్గించుకోగలిగాడా? తగ్గించుకోలేకపోయాడు. కాబట్టి ఇదంతా కూడా ఆ బూటకం. ఇదంతా కూడా బూటకం అని చెప్తారు. కాబట్టి దివ్యధామంలో ఉండాల్సినటువంటి మనము దివ్యధామాన్ని వదిలేసి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఓకే, శ్రీదేవి మాత చదువుతారా నెక్స్ట్ పారాగ్రాఫ్? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓ అమృత స్వరూపులైన పుత్రులారా, ఒకప్పుడు దివ్యధామంలో వసించినట్టు మీరు ఇది వినుడు. అనగా ఒక ప్రక్క సాధారణముగా సజీవమని భావించబడేది భౌతిక దేహము వాస్తవమునకు ప్రకృతి త్రిగుణములచే నడుపబడేది మృత యంత్రము కాగా, వేరొక ప్రక్క లౌకికుడు దీనిని కొల్లగొట్టుటకు ఉద్దేశించబడిన జడ పదార్థమని తలచునో అది అతని మేధస్సు కన్నను మరింత శక్తి సంపన్నమైనట్టి సజీవ మేధస్సుతో సంబంధమును కలిగి ఉన్నది. ప్రకృతి వెనుకనున్న మేధస్సు వివిధ తత్వములను పర్యవేక్షించడి దేవతలకు చెందినదని, అంత్యమున స్వయముగా దేవదేవునకు చెందినదని వైదిక నాగరికత గుర్తించును. జీవశక్తి యొక్క ప్రేరణ నిర్దేశము లేనిదే జడ పదార్థము చక్కగా పనిచేయజాలదు. దీనిని గురించి భగవద్గీత 9.10 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతలో వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమము అనుసరించి ఈ జగత్తు మరల మరల సృష్టించబడుట లయము అందుచున్నది. సృష్ట్యారంభంలో మహావిష్ణువు నిద్రాణముగా ఉన్నట్టి ప్రకృతిపై దృష్టిని సారించెను. ఆ విధంగా జాగృతమైనటి సూక్ష్మ ప్రకృతి మరింత స్థిరమైన రూపంలోనికి పరిణామం చెందనారంభించెను. మొదటి రూపము మహత్తత్వము, తదుపరి ప్రకృతి గుణములతో కూడినట్టి మిథ్యాహంకారము, పిదప బుద్ధి మనస్సు ఇంద్రియములు అధిష్టాన దేవతలతో పాటు పంచభూతముల వంటి భౌతిక తత్వములు తయారైనవి. వివిధ తత్వములకు అధిష్టానతలైన దేవతలు ప్రత్యేకంగా ప్రకటమైనప్పటికీ విష్ణు భగవానుడు విశేష కరుణతో తిరిగి జోక్యము చేసుకున్నంత వరకు దృశ్యమాన జగత్తును సృష్టింపజాలకపోయిరి. ఇక శ్రీమద్ భాగవతము 3.5.38-39 నందలి తృతీయ స్కందంలో ఇట్లు వర్ణించబడినది. మనం మూడో స్కందం చదివాం కదా, భౌతిక ప్రకృతి ఎలా ఏర్పడింది అనేటువంటిది. సో అదంతా కూడా ఇక్కడ ఇస్తున్నారు. భగవంతుడు కరుణతో దృష్టి సారించడం వల్ల ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది ఏర్పడింది. ఓకే, సృష్టి ఆరంభంలో నిద్రాణంగా ఉన్నటువంటి ప్రకృతి మీదకి దృష్టి సారించారు. ఆ దృష్టి రూపంలోనే జీవులందరూ కూడా ఈ ప్రకృతిలోకి వచ్చారు, దృష్టి మాధ్యమం ద్వారా. ఓకే, అంటే భగవంతుడు ఏ విధంగా బీజ ప్రదానం చేస్తున్నారు? దృష్టితో, చూపు ద్వారా, తన చూపు ద్వారా బీజ ప్రదానం చేస్తున్నారు. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా నేను బీజ ప్రదానం చేశాను అని చెప్పారు కృష్ణుడు కదా. ఈ భౌతిక ప్రకృతిలో నేనే బీజ ప్రదానం చేస్తున్నాను అని చెప్పారు. ఎలా చేస్తున్నారంటే చూపుతో చేస్తున్నారు అన్నమాట. మనందరికీ ఎలా అనిపిస్తుందంటే ఈ ప్రకృతి అంటే దుర్గాదేవి. ఈ ప్రకృతికి భర్త ఎవరండి? దుర్గాదేవికి భర్త శివుడు. సో మనందరికీ తల్లి ఆ దుర్గాదేవి అయితే మనందరికీ తండ్రి శివుడు అని అంటారు కదా. వీళ్ళు కేవలం మాధ్యమాలే, మీరు అర్థం చేసుకోండి. ప్రకృతిని తల్లిగా స్వయంగా శివుడి మాధ్యమం ద్వారా జీవులందరూ కూడా ఈ భౌతిక విషయంలోకి వస్తున్నారు. అంటే శివుడు ఎవరు? శివుడు ఎవరు అని అంటే ఈ దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి శివుడు. భగవంతుడి యొక్క ఈ దృష్టి ఉంది చూసారా, దృష్టి ద్వారానే కదా ఈ జీవులు వస్తున్నారు ఈ భౌతిక విశ్వంలోకి. సో ఆ దృష్టి, ఇలా దృష్టిని చూస్తారు కదా, ఆ దృష్టిని శంభు అని అంటారు అనమాట. ఆ దృష్టిని శంభు అంటారు, అంటే శివుడు అనమాట. సో కారణోదక సాయి విష్ణువు యొక్క ఆ వీక్షణం ఏదైతే ఉందో, దృష్టి ఏదైతే ఉందో అది మహాశివుడు. ఓకే, మహాశివుడు. సో ఆ మహాశివుడి మాధ్యమం ద్వారానే భగవంతుడు జీవులని భౌతిక విశ్వంలోకి పంపిస్తున్నారు. బీజ ప్రదానం ఎలా చేస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి.
ఓకే, నెక్స్ట్ చదువుదామా? రేపు చదువుదామా మాతాజీ? రేపు చదువుకుందాంలేండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ హరే రామ 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 హరే రామ హరే హరే హరే. రామ 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 హరే హరే.